ఆ అమ్మాయి గుర్తులు చెప్తే గూగుల్ చేసే ఫ్రెండ్స్ ఎవరున్నారు? వీడు అమ్మాయి గురించి అడిగితే అరవింద్ కేజ్రీవాల్ గురించి చెప్తాడు. బా వాట్సాప్లో లాస్ట్ సీన్లో లేడంటే ఈ వరల్డ్లో లేనట్టే. బో ఈ లాస్ట్ సీన్ గుర్తు చేసుకుంటూ అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ ఎమ్మెల్యే అలాంటి నన్ను ప్రోటోకాల్ లేకుండా ఫోన్ కాల్ తో పిలుస్తావా? ఖండిస్తున్నాం. రే అర్జున్ పడిపోయారా? రే అభి చెప్తున్నాను, అసలే నువ్వు పుస్తకాల పురుగు, నీకిలాంటివి పడవు, అనవసరంగా కమిట్ కాకు, విత్డ్రా చేసుకో. అంటే ఎవరైనా వింటారా? కంగ్రాచులేషన్. థ్యాంక్స్ రా. రే ఈ కాలేజ్లో అమ్మాయిల గురించి నీకు తెలుసారా? అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ ఎమ్మెల్యే తెలుసా? ఎవరి గురించైనా తెలుస్తుంది. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? ఏం చెప్పమంటారా? ఏమనిపిస్తా చెప్పరా. 10 ఏళ్ల క్రితం ఐశ్వర్య రాయ్లా, 15 ఏళ్ల క్రితం మాధురి దీక్షిత్లా, 20 ఏళ్ల క్రితం శ్రీదేవిలా ఉంటుందిరా. ఇన్ని ఫీచర్స్ ఉన్న స్మార్ట్ పీసు ఈ నియోజకవర్గంలో ఒకే ఒకటి ఉందిరా, పేరు స్పందన. స్పందన? నువ్వు అంతలా స్పందించకు, అక్కడ అమ్మాయి స్పందనలే ఉండవు తెలుసా. ముందు నువ్వు స్పందించరా. హైట్ 5.4, వెయిట్ 54, నీ నంబర్ 4. నా నంబర్ 4. 4 ఏంట్రా? అంటే ఎదురింటోడు లేడు, పక్కింటోడు లేడు, బ్యాచ్మేట్ లేడు, క్లాస్మేట్ లేడు. ఫస్ట్ టైం నువ్వు ఒక్కడే చూసావు, మరి అయినా ఫ్రెండ్ కాబట్టి కన్సెషన్ ఇచ్చి 4 ఇచ్చా. సర్లే, ఆ ముగ్గురు ఎవరు? నంబర్ 1 ఆ ఏరియా పేపర్ బాయ్. రెండోడ్ స్పందన క్లాస్మేట్ సిన్స్ 6th క్లాస్. మూడోడు కార్పొరేటర్ కి కజిన్. అన్నా బాబీ వచ్చింది. అంకుల్ ఒక థమ్స్ అప్. బాబీ పోతుంది. మీ బాబీ. ఐ లవ్ యూ. లైఫ్లో ఫస్ట్ టైం ఇలా ఒక అమ్మాయి కోసం వెయిట్ చేయడం. అమ్మాయిలంటే పడదంటూనే ఒక్కొక్కడు పార్కుల్లో, బస్ స్టాప్లో ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వెయిట్ చేస్తారో ఇప్పుడు అర్థమైంది. ఇట్స్ క్రేజీ క్రేజీ ఫీలింగ్. పేపర్లు ఇంకా ఉన్నాయి రోజా. ఇక్కడే చెప్పేస్తే పోలే. ఏమ్రా పొట్టి, ఏం సంగతిరా? బాబా ఏం బాడీ అన్న, ఎట్లా మెయింటైన్ చేస్తున్నావే? స్టీల్ లెక్కుందన్నా. అరే స్టీల్ లాక్ నువ్వు మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు లోపల స్టీల్ లాటేసింది కదా, స్టీలే. బాబీ వచ్చింది. అన్నా బాబీ నిలబెట్టిండే. ఏమ్రా వదినమ్మ నిలబెడితే కాళ్ళు ఎప్పుడు పుట్టు ఆపే. అన్నా మీ వదిన అన్న. అన్నా నీకు ఇచ్చిండే. నా వదిన కాదు బే, మీ వదిన. కత్తి మహేష్ ఇక్కడ కార్పొరేట్ కజిన్. చెప్పే అన్నా 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 బాబు పోతుంది. చెప్పే అన్నా ఈడెవడు బే? మళ్ళీ ఇరిగినట్టుందిరా. మళ్ళా స్టీల్ వేపిద్దామే. ఒక బట్ట ఎలా చెప్పాలి? ఏమన్నా కొంచెం మాట్లాడాలి. నాతోనా?
ఏం మాట్లాడాలి? నేను మీకు ముందే తెలుసా? ఛ, వెళ్ళిపోయింది. మ్మ్. రే అర్జున్ గా ఏంట్రా ఈ కాంపిటీషను? ఇంటి దగ్గర ఒకడు, ఆన్ ది వే ఒకడు, కాలేజీలో ఇంకొకడు. గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్టు లేదురా, గవర్నర్ కాన్వెంట్ ఫాలో అవుతున్నట్టు ఉంది. అర్జెంట్గా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి. నువ్వు చేయగలవా? అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం తెలుసా? అయితే అర్జెంట్గా ముగ్గురితో మీటింగ్ అరేంజ్. నేను మీటింగ్ అరేంజ్ చేస్తా, నువ్వు రేటింగ్ పెంచుకో. రే అభి, ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది. వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికల్లా ఇదిగో ఇక్కడికి రావాలి, ఓకేనా? 7th ఫ్లోర్కి ఎత్తాలంటే చెమటలు పడతాయి. ఏంటంటే ఎక్కడ రమ్మన్నారు? ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా? దా కూర్చొని మాట్లాడుకుందాం. రే నీ వేరే వాళ్ళకి పేపర్ వేసినప్పుడు మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసిన టబేల్ మని ఇస్తావు కదా, మరి స్పందనకేంట్రా అమ్మరికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు? స్పందన స్పందన ఎవరన్నా? ఆ? మరి పేరు తెలుసుకోకుండా పేపర్ వేయచ్చు కానీ ప్రేమించడం ఏంట్రా? ఇప్పటికైనా నా మాట విని ఏ పూలు అమ్మేదాన్నో పాలు అమ్మేదాన్నో టెంపుల్ దగ్గర టెంకాయలు అమ్మేదాన్నో చూసుకో, నచ్చితే చేసుకో. మరి స్పందన హీడ్ పేపర్ చెరగాల్సిందే. రే అర్జున్ యా. let's go. ఓకే. నెక్స్ట్ డస్ట్ ఉంది ఇక్కడ. నీది 6th క్లాస్ లవ్ అంట? అవునండి. 6th క్లాస్ లో లవ్ ఏంట్రా? ఆ, అది లవ్ చేసే ఏజ్ కాదు స్టేజ్ కాదు. ఆ, పోనీ 10th క్లాస్ లో ట్రై చేయొచ్చు, ఆ, కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా. ఆ, అలా నువ్వు ఇంటర్లో చెప్పలేదు, ఇంజనీరింగ్ వచ్చాక చెప్పలేదు, ఆఖరికి ఫైనల్ ఇయర్ లో కూడా చెప్పట్లేదు. ఆ. ఇన్నేళ్ళు తిరిగితే లవర్ అనరా, బ్రదర్ బ్రదర్ అంటారు. బ్రదరా? Yes. పోనీ ఇంత చేశాక నీతో ఎప్పుడైనా బైక్ ఎక్కిందా, బయటకు వచ్చిందా? లేదన్నా లేదు. ఇది అన్యాయం. తనకి నేను శాలరీ లేని సర్వెంట్ని. స్టడీ మెటీరియల్ కావాలన్నా, స్కూటీ పంచర్ వేయించుకురావాలన్నా సర్వెంట్ నేనే అన్నా. నాకు తెలుసురా, లవర్ అనుకుంటే చాక్లెట్ ఇవ్వచ్చు కానీ ఈ చాకరీ చేయడం ఏంట్రా? లేదన్నా, ఏదో రోజు తన్ని నేను స్పందింపజేస్తా. నేను కూడా ఈ రోజు నిన్ను స్తంభింపజేస్తా. ఎలాగా? ఇలాగా మ్మ్. కత్తుల్లో బయలుదేరు. అరే మనకి దమ్కియానికి ఎవడో కాల్ చేసి మరి ఇక్కడ రమ్మన్నాడు. ఎవడు కనిపిస్తాడో ఏంది బే? అవనా నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ చూసుకో, మేము పైకి పోయి పని చూసి వస్తాం. ఈ అబ్బా, అరే గ్రౌండ్ ఫ్లోర్ నువ్వు చూసుకో, టాప్ ఫ్లోర్ నేను చూసుకుంటే అర్థమవుతుందా తమ్మి? ఐ లవ్ యూ. ఎవర్రా పిలిచినోడు? నేనే బే పిలిచింది. ఈ దార్కార్కే దమ్కిస్తావే? అన్న నేనే అన్న పిలిచింది. కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం రా అన్న. మన తాళ కూర్చొని మాట్లాడుకోలేదు, కొట్టుకుందాం అన్న, కొట్టుకుందాం ఆ. కానీ జస్ట్ కామెడీ కొట్టుకుందాం. కామెడీయా సీరియస్ కాదు, మన ఒక్కసారి సీలో దిగితే గ్రౌండ్ గ్రౌండ్ అదిరిపోవాలి. మళ్ళా గ్రౌండ్ ఎదరాలంటే సౌండ్ కావాలి, సౌండ్. సౌండ్. ప్రేక్షకుల కోరిక మేరకు రేపే అమ్మాయిని కలుస్తా, మ్యాటర్ పోస్ట్ చేస్తా. కాలేజ్ ఎప్పుడు అయిపోద్ది? ఒంటిగంట. హాయ్ స్పందన. మీరు నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అని ధర్నా కూడా చేశాను. అయినా మీరు గుర్తుపట్టపడం ఏంటి? 100 మందిలో ఉన్నా సరే ఈజీ గుర్తుపడతారు. మిమ్మల్ని ఎవరు చూసారో ఎవరు చూడట్లేదు. అందుకే కదా మీ అమ్మాయిలు ఎం సెట్ రేంజ్ అయితే మాది పంప్ సెట్ రేంజ్. చూసే ఉంటావు. చూసానంటే ఏమంటారండి? 4 రోజులు ఫ్రెండ్షిప్ అంటారు, 5వ రోజు వచ్చి ఐ లవ్ యూ చెప్తారు. నేను ఆ టైప్ కాదండి. 4 రోజులు చూసి 5వ రోజు చెప్పను, వెంటనే చెప్పేస్తాను ఐ లవ్ యూ. అంటే నాకు చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు. నీకు ఓకే అంటే చెప్పు, మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చుని ఒక డేట్ అనేసుకుంటారు. ఓయ్ హలో, నీకు ఓకే అంటే ఆ టర్నింగ్ దగ్గర నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. వెళ్ళిపోతుందిరా, వెళ్తుందిరా, వెళ్ళిపోయింది. స్పందన లేని స్పందన. ఇప్పుడు ఏం చేస్తావు? లవ్ చేస్తా. ఆ?